ధరల పెరుగుదల, తాజాగా జరుగుతున్నటువంటి ఆర్థిక పరిణామాల మీద ఎక్స్పర్ట్ చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం వ్యవసాయ భూముల్లో పంటలు పండించుకుంటూ వచ్చే ఆదాయాలు మీద లేదా వ్యవసాయ భూములు లీజుకు తీసుకుని పంటలు పండిస్తూ వచ్చే ఆదాయం మీద ఆదాయం పన్ను మినహాయింపు పొందుతుంది. అయితే పట్టణ వ్యవసాయ భూమిని అమ్మడం లేదా వ్యవసాయేతర కార్యకలాపాల కోసం వ్యవసాయ భూమిని ఉపయోగించడం ద్వారా వచ్చే ఆదాయం మాత్రం వ్యవసాయ ఆదాయం కింద పరిగణించరు. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే వ్యవసాయం మీద వచ్చే ఆదాయం, వ్యవసాయ పంటల్లో పండేటటువంటి ఆదాయాన్ని భూమిని లీజుకు తీసుకుని పంటలు పండిస్తే వచ్చే ఆదాయం మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. అలా కాకుండా అగ్రికల్చర్ ల్యాండ్ని తీసుకెళ్ళేసి కమర్షియల్గా వాడుకున్నప్పుడు మాత్రం అది వర్తించదు. ఈ మధ్య తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు లేఅవుట్స్ కింద వేసేసి అమ్మేగా వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా చూపిస్తూ చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం నుంచి తప్పించుకుంటున్నారు. ఈ అనుమానం వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రిటర్న్స్లో వ్యవసాయ ఆదాయం 50 లక్షల పైన చూపించిన కేసుల్లో వాళ్ళు వ్యవసాయ భూముల్లో నిజంగా పంటలు పండిస్తూ ఆదాయాలు పొందుతున్నారా, లేక ఏ పంటలు వేయకుండా వాటిపై ఏ ఆదాయాలు రాకుండా వేరే ఆదాయాలు వ్యవసాయ ఆదాయాలుగా చూపిస్తున్నారని కనుక్కునేందుకు ఆ భూముల శాటిలైట్ ఇమేజ్లు తీసుకుంది. కొందరు అసలు వ్యవసాయం చేయకుండా ఎకరానికి 1,07,000 వరకు, 1 లక్ష నుండి 7 లక్షల వరకు ఆదాయం చూపిస్తూ ఉండడంతో దర్యాప్తు చేసి 150 మందికి నోటీసులు జారీ చేసింది. వీళ్ళు ఆ భూముల్లో వ్యవసాయ పనులు ఏమీ చేయకుండా ఖాళీగా ఉంచడం, కానీ రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ వేయడం కానీ చేశారు అని చెప్పి నోటీసులు జారీ చేశారు. నిజమైన వ్యవసాయదారుల మేలు కోసం ఇచ్చినటువంటి మినహాయింపులు దుర్వినియోగం చేసే వాళ్ళ మీద పన్ను అధికారులు తమ పట్టును కఠినతరం చేస్తున్నారు. నిజమైన వ్యవసాయ కార్యకలాపాలు చేస్తున్నట్టు రుజువు ఇవ్వలేని వారి కేసుల్లో పన్ను పునః అంచనాలను, జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్యాక్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి వేసే కొత్త ఎత్తుకి ఇన్కమ్ ట్యాక్స్ ఎదురెత్తి వేసింది.